జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, నృసింహ సరస్వతి జయంతికి చాలా వైభవోపేతంగా మీరు ఒక కార్యక్రమం చేశారు. అదే పల్లకి ఉత్సవం కదా. అసలు రెండు కళ్ళు సరిపోలేదేమో అనిపించింది. మొత్తం డే అంతా ఎన్ని హౌసెస్ లో చేశారక్క? 8 ఇళ్ళు. 8 ఇళ్ళు. పొద్దున్న నుంచి మొదలుకొని రాత్రి వరకు. జయంతి అంటే జయంతి. ఉదయం 6 నుంచి రాత్రి 12తో ముగించాం. బాబా. చాలా బాగా చేశారు. పల్లకి ఉత్సవాలు ఉంటాయని కూడా చెప్పారు. మరి ఈ మధ్య మళ్ళీ చేయలేదు. మరి ఏమైనా ఉందా ప్లాన్? ఉంది పద్మిని. ఎందుకంటే స్వామి చెప్పింది ఖచ్చితంగా చేయాలి. ఇంతకు ముందు ఇంటింటికెళ్ళి సిద్ధమంగళ స్తోత్రాలు చేయమన్నారు. అది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అలాగే సామూహిక గురుచరిత్ర పారాయణాలు చేయమన్నారు. ఇప్పుడు ఇంటింటికి పల్లకి తీసుకెళ్ళమన్నారు. ఓకే. అంటే మధ్యలో ఆపుతుంటాను, మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాను. ఎందుకంటే యాత్రలు, యాత్రలు, పీఠ నిర్వహణ మామూలు విషయం కాదు. దానివల్ల మనకి కొంచెం బ్రేక్ అనేది వస్తుంది. అయితే ఇంటింటికి పల్లకి తీసుకెళ్ళాలి. స్వామి ఖచ్చితంగా మళ్ళీ నాకు చెప్తున్నారు, నువ్వు చేయట్లేదు, ఇంటింటికి పల్లకి తీసుకెళ్ళాలి, నీకు చెప్పాను అని అన్నారు ఖచ్చితంగా. అయితే ఇంటింటికి పల్లకి ఉత్సవం చేయటం వల్ల స్వామి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పల్లకి మోస్తారో వాళ్ళు భుజం మీద నన్ను ఎత్తుకుంటారో వాళ్ళ బాధ్యతని నేను నా భుజాల మీద ఎత్తుకుంటాను అని చెప్తారు. ఎంత పెద్ద మాట. నృసింహ సరస్వతి స్వామి గానగాపూర్ నుంచి కుమసి వెళ్ళేటప్పుడు పల్లకిలోనే వెళ్తారు. అప్పుడు మాట్లాడిన మాటలు ఇవన్నమాట. ఏంటి స్వామి ఈ పల్లకి? ఎందుకంటే ఎవరైతే నా పల్లకిని మోస్తున్నారో నేను వాళ్ళ బాధ్యతని జీవితాంతం మోస్తాను అంటారు. ఈ పల్లకి ఉత్సవం చేయటం వల్ల మన పాపకర్మలు తొలుగుతాయి. ముఖ్యంగా మనం అనుకుంటున్న సంకల్పం నెరవేరుతుంది. స్వామి ఇంటికి రావడం అంటే మన ఇష్టం కాదు. అసలు ఆ ఉత్సవం కూడా ఎంత బాగుంటుందో. గొడుగులు కూడా పెద్ద పెద్ద, వాటిని ఏమనాలి, చామర్లు, ధర్మదండము. స్వామి ధర్మదండం ఉంటుంది, చామర్లు ఉంటాయి. అలాగే పూలతో అలంకరించిన పల్లకి. స్వామి ఏం చెప్పారు, మీరే తీసుకొస్తారు కదా పల్లకి? పీఠంలో ఉంటుంది బుజ్జి పల్లకి. ఎంత బాగుంటుందో క్యూట్ గా. అలా ఇంటింటికి పల్లకి ఉత్సవం మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి బెంగళూరు వాసులకి ఈ అవకాశాన్ని కల్పించబోతున్నాను. బెంగళూరులో కూడా దత్త భక్తులు అపారంగా, అసలు నిజంగా చాలా మంది ఎంత ముచ్చట పడిపోతుంటారో. చాలా మంది ఉన్నారు. అయితే ఈ పల్లకి ఉత్సవము బెంగళూరులో ఈ నెల 11, 12, 13 తారీఖుల్లో చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఖచ్చితంగా స్వామి వాళ్ళ ఇంటికి రావాలి అని అంటే పద్మిని, స్వామి వెళ్ళాలనుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ 8 ఇళ్లలో ఒక అమ్మాయి నేహ అని ఎప్పుడో పూజ చేయించుకుంది మన దగ్గర సిద్ధమంగళ స్తోత్రం. అవునా? ఫస్ట్ 108 హౌసెస్ లో. నాకు వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళని చెప్పారు స్వామి. నేను వాళ్ళతో ఒకటే చెప్పాను, నాకు ఎందుకో తెలియదమ్మా, స్వామి మీ ఇంటికి వస్తానంటున్నారు, నేను మీ ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను, మరి మీరు ఇష్టం ఉంటే పల్లకి ఉత్సవం పెట్టించుకోండి అని. ఖచ్చితంగా స్వామి వస్తానంటే మేము ఎందుకు పెట్టుకోమండి అని చెప్పి పల్లకి ఉత్సవం చేయించుకున్నారు పద్మిని. వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరిందని ఫోన్ చేశారు. ఒకసారి నేను మాట్లాడచ్చా లైవ్ లో? తప్పకుండా చేస్తాను. హలో నేహ గారు. నేను పద్మిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. చెప్పండి. నేహ గారు, మేము ఈ పల్లకి ఉత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం ఒక వీడియోలో. అయితే అనుకోకుండా మీ టాపిక్ కూడా వచ్చింది. మీ ఇంటికి కూడా స్వామి అనుకుని తనంతట తాను మీ ఇంటికి వచ్చారు అని అక్క చెప్పడం జరిగింది. యాక్చువల్ గా అయితే అసలు నాకు చేస్తున్నారని తెలియదు. నాకు అసలు నేను ఆ వీడియోస్ కూడా ఈ మధ్య కొంచెం ఫాలో అవడం తక్కువైంది. చేస్తున్నారని కూడా తెలియదు. అసలు అమ్మనే ఫోన్ చేసి స్వామి రావాలనుకుంటున్నారని చెప్పడం అసలు అది పెద్ద మిరాకిల్ అసలు. మరి ఉత్సవం చేసుకున్న తర్వాత మీకు ఏం జరిగింది? జీవితంలో మిరాకిల్స్ ఏమైనా జరిగాయా? చూసారా? జరిగాయి. యాక్చువల్ గా మా హస్బెండ్ దగ్గరగా 2-3 ఇయర్స్ నుంచి మైక్రోసాఫ్ట్ కి ట్రై చేస్తున్నారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. మైక్రోసాఫ్ట్ ఉండండి, నా ఎక్స్ప్రెషన్ మీకు తెలియదు కదా, కాల్ కదా ఇది. మైక్రోసాఫ్ట్ అనగానే ఒక్కసారి మొత్తం మెరుపులు వచ్చాయి నా మొహం మీద. అమేజింగ్. అయితే మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ జరగడం, అది సక్సెస్ అవ్వడం, ఆల్రెడీ జాయిన్ అవ్వడం. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ. సూపర్బ్ అండి, సూపర్బ్. అయితే ఇది యాక్చువల్ గా పూజ జరుగుతున్నప్పుడు కూడా అమ్మ అంటుంది అసలు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, నేను అసలు స్వామి ఎందుకు పిలిపించుకున్నారో కూడా తెలియదు నాకు అసలు అని ఒక 2-3 టైమ్స్ అన్నారు అమ్మ. నేహ గారు అన్నారు. అది నిజంగా ప్రాప్తం ఉంటేనే జరుగుతుంది. నేను లత Yeah, గారితో రోజు ఇంచుమించు మాట్లాడతా, ఇంచుమించు. Yeah, ఓకే, yeah. ఒక్కసారి కూడా మరి మా ఇంట్లో పల్లకి ఉత్సవం జరగలేదు. అంటే దాని అర్థం ఏంటంటే స్వామి అనుకోవాలి, మనం మన కీలుబొమ్మలు ఆయన చేతుల్లో. Yeah, exactly, Puppets exactly. మనం అంతే. అవును, రైట్ అవును. అండి. ఎనీవేస్ చాలా చాలా సంతోషం, మంచి కంపెనీలో రావటం అని, అందున ఇటువంటి రెసెషన్ పీరియడ్ లో వరల్డ్ వైడ్ గా Yeah, చూసుకుంటే. exactly. అది నేను అసలు అది జాయిన్ అవ్వగానే నేను అమ్మకి మెసేజ్ పెట్టేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. స్వామితో స్వామి మీపై చూపించే కరుణకి పల్లకి నిజంగా చాలా వాళ్ళ సంతోషం. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా Yeah, అనిపించింది? అవునండి. పల్లకి మీ ఇంటికి రాగానే మీకు ఏమనిపించింది ఒకసారి చెప్పండి. పల్లకి అసలు ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా ఇంటికి రావడమే అసలు ఇదంటే ఇంకా స్వామిని పట్టుకోవడం మోయడం అసలు పాదాలు నాకైతే అసలు మోయటం స్వామి. గూస్ బంప్స్ స్వామి మాలోకి వచ్చేసారేమో అన్నట్టు అంత ఫీలింగ్ వచ్చింది. అవును, సన్నాయి మేళంతో స్వామి రావడం అంటే నిజంగా అద్భుతం అది. యాక్చువల్ గా ఇంకోటి ఏమైందంటే అండి, ఆ మ్మ్. రోజు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. మా మ్మ్. పిన్ని వాళ్ళ అబ్బాయి కూడా దాన్ని మోయడం అలా జరిగింది. వాళ్ళ అదృష్టం అబ్బాయి కూడా. కూడా ఆ. మంచి ఆ, మంచి కాలేజ్ లో అదేది సీట్ వచ్చింది లా Oh. కాలేజ్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. పల్లకి మోసిన వాళ్ళకి కూడా మోసినందుకు. అనిపించింది. మోసినందుకు అసలు మేము కూడా నైట్ చాలా ఆలోచించాం. మా తమ్ముడు కూడా చాలా అంటే మంచిగా మోసారు, తనకు కూడా మంచిగా అవుతుంది కావచ్చు అని అనుకున్నాము. అసలు తనకు కూడా మంచి కాలేజ్ లో, మంచి లా కాలేజ్ లో Very good. ఢిల్లీలో మంచి సీట్ రావడం, Very మళ్ళీ 1.5 lakh స్కాలర్షిప్ ఫ్రీ ఇచ్చారు. ఓహో. అందులో ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వడం అవన్నీ. చాలా సంతోషం అండి. ఎప్పుడు ఇట్లాగే Actually, నేను ఈ విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయా అమ్మతో. అవును, పోన్లేండి, ఇప్పుడు ఇప్పుడే వింటున్నారులే. వింటున్నాను. ఇప్పుడు వింటున్నారులేండి. చాలా సంతోషం నేహ గారు, కంగ్రాచులేషన్స్. ఓకే థ్యాంక్ అండి, యూ థ్యాంక్ సో యూ, మచ్ థ్యాంక్ నాతో యూ. పంచుకున్నందుకు. యా, షూర్ షూర్. బాయ్ జై అండి. గురుదత్త. జై గురుదత్త. జై. వాట్ అన్ అమేజింగ్. అసలు స్వామి వెళ్ళాలనుకుంటే తను చెప్తుందా అసలు అమ్మ అన్నారు అసలు ఎందుకు మీ ఇంటికి వస్తాను అంటున్నారో డైరెక్షన్ ఇచ్చేస్తారు పద్మిని. ఆయన ఎవరి ఇంటికి వెళ్ళాలనుకుంటే దర్జాగా పల్లకీలో కూర్చొని మేళతాళాలతోటి హాయిగా వెళ్ళి అష్టదళ పద్మం వేయించుకొని అందులో స్వామి కూర్చొని అక్కడ హారతులు అందుకొని దత్త పంజర స్తోత్రం చదివించుకొని సిద్ధమంగళ స్తోత్రం చదివించుకొని వాళ్ళ ఇంట్లో శుభం చేయటానికి. అంతే. వాళ్ళకి ఎప్పటి నుంచో అనుకుంటున్నది జరగట్లేదు, స్వామి వెళ్ళగానే జరిగిపోయింది అని అంటే ఇది ఎంత పెద్ద మిరాకిల్. కొంచెం మా ఇంటికి కూడా డైరెక్షన్ వచ్చేయండి అక్క. గూగుల్ మ్యాప్ ఏమేస్తారో చూడండి. ఖచ్చితంగా ఈ దత్త రోజు మ్యాప్ కొంచెం ఈ రోజు ఇవ్వండి అక్క. వాగ్దానం చేస్తున్నా. ఒక విశేషమైన రోజే మీ ఇంటికి వస్తారు. తప్పకుండా. థ్యాంక్ యూ. ఒక విశేషమైన రోజే మీ ఇంటికి వచ్చి తీరుతారు. స్వామి పల్లకీలో చక్కగా మేళతాళాలతో వస్తారు. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ చెప్పమని నేను చెప్తాను. మీరు నా తరపున ఒకసారి మీరు రిక్వెస్ట్ చేయండి. మరి మీకోసం కూడా వస్తారు, మీ ఇంటికి కూడా వస్తారు. ఇప్పుడైతే బెంగళూరు వాస్తవ్యులు, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సద్వినియోగపరచుకోండి. ఏప్రిల్ 11, 12, 13 తారీఖుల్లో లత గారు అలాగే దత్తాత్రేయ స్వామిని తీసుకొని వస్తారు. పాదుకలు వస్తాయా? స్వామి పాదుకలు వస్తారు. స్వామి అన్ని వస్తాయి. పాదుకలు స్వామి అన్ని చాలా. అక్కే తీసుకొని వస్తారు కాబట్టి ఖచ్చితంగా మరి ఎట్లా ఎక్కడికి రావాలి, ఎలా మా ఇంటికి మేము మరి స్వామిని ఆహ్వానించాలంటే ఏం చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని లత గారి నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. చాలా చాలా సంతోషం అక్క. స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలి అని చెప్పి ఈ ఆయన సందర్భంగా ఇప్పుడు ఏళ్ళు మనస్ఫూర్తిగా సెలెక్ట్ కోరుకుంటున్నాను. చేసుకుంటారు, ఆయన ఇష్టం. బెంగళూరులో కోట్ల మంది ఉంటారు, కానీ స్వామి ఎవరింటికి వెళ్ళాలనుకుంటారో కొంతమంది ఇళ్ళకే వెళ్తారు. ఒక రోజులో మనం చాలా ఇల్లు కూడా చేయలేము, అవును. ఒక 2-3 చేయగలము. అవును. బెంగళూరు లాంటి సిటీలో అవును. ఎక్కడెక్కడో ఉంటాయి. అవును, ట్రాఫిక్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఆ లక్కీ అంటే భగవంతుడు అనుగ్రహం ఉండే వాళ్ళు ఎవరో ఆయన అంతే, నిర్ణయించుకుంటారు. ఆయనే ఆయనకే వదిలేద్దాం. తప్పకుండా. ఇంకా వేరే ప్రాంతాల్లో మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది, అవి కూడా అనౌన్స్ చేస్తాం Announce ఫ్యూచర్ చేస్తాం. ఎపిసోడ్స్ లో. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.